అందరికీ నమస్కారం. 1,00,00,000 ఈ మాట వినగానే మనలో చాలామంది ఒక ఆలోచన వస్తుంది. నా దగ్గర ₹1,00,00,000 ఉంటే ఇక జీవితంలో ఏ సమస్య ఉండదు, లైఫ్ సెట్ అని. కానీ నిజంగా 1,00,00,000 నెట్వర్త్ ఉంటే మనం ఆర్థికంగా స్వతంత్రులు అయిపోయినట్టేనా? అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న మొత్తం ఆస్తుల విలువ 1,00,00,000 ఉండటం ఒక విషయం. ఒక డబ్బులో మనకు నిజంగా అవసరమైనప్పుడు ఉపయోగపడే మొత్తం ఎంత అనేది మరో విషయం. ఈ వీడియోలో 1,00,00,000 నెట్వర్త్ అంటే అసలు ఏమిటి, ఆ ₹1,00,00,000 మన జీవితానికి ఎంత భద్రత ఇస్తాయి, నెల ఖర్చులు ఎంత ఉంటే ఎంతకాలం సరిపోతుంది, ద్రవ్యోల్బణం వల్ల భవిష్యత్తులో ₹1,00,00,000 విలువ ఎలా మారుతుంది, ఇవన్నీ చాలా సులభంగా తెలుసుకుందాం. 1,00,00,000 నెట్వర్త్ అంటే ఏమిటి? ముందుగా నెట్వర్త్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న ఆస్తుల మొత్తం విలువ నుంచి మన అప్పులన్నీ తీసేస్తే మిగిలేదే మన నెట్వర్త్. ఉదాహరణకు మీ ఇంటి విలువ 60 లక్షలు, బంగారం 5 లక్షలు, పిఎఫ్లో 10 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్లో 15 లక్షలు, బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 1,00,00,000. కానీ మీ ఇంటిపై ఇంకా 20 లక్షలు అప్పు ఉంటే మీ నెట్వర్త్ 1,00,00,000 కాదు, 1,00,00,000 ఆస్తులు ఉన్నాయి, అందులో 20 లక్షలు అప్పు ఉంది. కాబట్టి మీ నెట్వర్త్ 80 లక్షలు. అందుకే కేవలం మన దగ్గర ఉన్న ఆస్తుల విలువ చూసి మనం ఎంత ధనవంతులమో నిర్ణయించకూడదు. ₹1,00,00,000 మనకు నిజంగా ఉపయోగపడేది ఎంత, అక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 1,00,00,000 విలువైన ఇల్లు ఉందనుకుందాం. ఇల్లు ఖచ్చితంగా ఒక పెద్ద ఆస్తి. కానీ రేపు ఇంట్లో కూరగాయలు కొనడానికి 5,000 అవసరమైతే ఇంటి విలువలోంచి 5,000 తీసుకోలేం కదా. అదేవిధంగా భూమి, బంగారం వంటి ఆస్తులు కూడా మన మొత్తం సంపదలో భాగమే. కానీ అవన్నీ వెంటనే మనకు నెలవారీ ఆదాయం ఇవ్వకపోవచ్చు. మరో వ్యక్తి దగ్గర 1,00,00,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయనుకుందాం. ఇద్దరి నెట్వర్త్ ఒకటే, కానీ వారి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. ఎందుకంటే రెండో వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులో ఎక్కువ భాగం పెట్టుబడిగా ఉండి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నెట్వర్క్ ఒకటి, ఉపయోగించగల సంపద మరొకటి. మీ నెలవారీ ఖర్చులే అసలు లెక్క. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేదానికంటే మీరు నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. ఒక కుటుంబం నెలకు 40,000 ఖర్చు చేస్తుందని అనుకుందాం. సంవత్సరానికి దాదాపు 4.8 lakhs ఖర్చు అవుతాయి. మరో కుటుంబం నెలకు 1 lakh ఖర్చు చేస్తుంది అనుకుందాం. సంవత్సరానికి 12 లక్షలు. ఇద్దరి దగ్గర 1,00,00,000 నెట్వర్త్ ఉండొచ్చు. కానీ మొదటి కుటుంబానికి ఆ ₹1,00,00,000 ఎక్కువ కాలం భద్రత ఇవ్వవచ్చు. రెండో కుటుంబానికి ఇదే ₹1,00,00,000, అదే ₹1,00,00,000 పెద్ద మొత్తంలో అనిపించకపోవచ్చు. కాబట్టి సంపదను కేవలం రూపాయల్లో చూడకండి. మీ సంపద మీ జీవన ఖర్చులను ఎన్ని సంవత్సరాలు భరించగలదో చూడండి. నా డబ్బు నాకు ఎన్ని సంవత్సరాలు సరిపోతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఉదాహరణ, మీ దగ్గర పెట్టుబడుల్లో ఉపయోగించగలిగే 40 లక్షలు ఉన్నాయనుకుందాం. మీ కుటుంబం సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు చేస్తుంది. సాధారణ లెక్క ప్రకారం 40 లక్షలు ప్లస్ 5 లక్షలు అంటే 8 సంవత్సరాలు. అంటే ఆదాయం పూర్తిగా ఆగిపోయినా ఇతర అంశాలను పక్కన పెడితే ఆ డబ్బు దాదాపు 8 సంవత్సరాల ఖర్చులకు సరిపోవచ్చు. ఇక్కడే మనం సంపదను మరో విధంగా చూడాలి. నా దగ్గర ఎంత డబ్బు ఉంది అనే ప్రశ్నతో పాటు నా డబ్బు నన్ను ఎన్ని సంవత్సరాలు కాపాడగలదు అని కూడా అడగాలి. ద్రవ్యోల్బణం ₹1,00,00,000 విలువను తగ్గిస్తుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ద్రవ్యోల్బణం. ఈరోజు 1,00,00,000 చాలా పెద్ద మొత్తంగా అనిపించవచ్చు, కానీ వస్తువుల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. కూరగాయలు, ఇంటి అద్దె, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, ప్రయాణాలు, అన్నింటి ఖర్చులు కాలక్రమేణా పెరుగుతాయి. ఈరోజు ఒక కుటుంబానికి నెలకు 50 లక్షలు సరిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అదే జీవనశైలికి 50,000 సరిపోకపోవచ్చు. అందుకే ఆ రోజు ఉన్న 1,00,00,000 విలువను భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని అనుకోకూడదు. డబ్బు పెరగాలి, ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచాలి. ఏ నగరంలో ఉంటున్నారన్నది కూడా ముఖ్యం. 1,00,00,000 విలువ అందరికీ ఒకేలా అనిపించదు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఇల్లు అద్దె, పిల్లల చదువు, ప్రయాణం వంటి ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. అదే 1,00,00,000తో చిన్న నగరంలో లేదా Tier 2 నగరంలో వేరే స్థాయి జీవితం ఉండొచ్చు. అందుకే 1,00,00,000 అంటే అందరికీ ఒకే రకమైన సంపద కాదు. మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎంత,
మీకు అప్పులు ఉన్నాయా, మీ కుటుంబ బాధ్యతలు ఎంత, మీరు ఏ నగరంలో ఉంటున్నారు, మీ పెట్టుబడులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిపి చూస్తేనే మీ నిజమైన ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. జీవనశైలి పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంకో విషయం చాలామందికి తెలియకుండానే జరుగుతుంది. దానినే జీవనశైలి ద్రవ్యోల్బణం అనవచ్చు. జీతం 50,000 ఉన్నప్పుడు సాధారణ బైక్, జీతం 1,00,000 వచ్చిన తర్వాత కారు, జీతం 2,00,000 వచ్చిన తర్వాత ఇంకా ఖరీదైన కారు, తర్వాత పెద్ద ఇల్లు, ఖరీదైన ప్రయాణాలు, ఎక్కువ షాపింగ్, ఎక్కువ ఈఎంఐలు. ఇలా ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా పెరిగిపోతే మన ఆదాయం పెరిగిన మనకు ఆర్థిక స్వేచ్ఛ పెరగకపోవచ్చు. అందుకే ఆదాయం పెరిగినప్పుడు మొత్తం డబ్బును జీవనశైలిని పెంచడానికి ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టాలి. 1 కోటి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా 1 కోటి నెట్వర్త్ సాధిస్తే ఇక నా పని అయిపోయింది అని అనుకోకండి. దానికి బదులుగా 3 ప్రశ్నలు వేసుకోండి. మొదటి ప్రశ్న, నా కోటిలో నిజంగా పెట్టుబడిగా ఉన్నది ఎంత? రెండో ప్రశ్న, నా కుటుంబ సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తుంది? మూడో ప్రశ్న, నా సంపద ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతుందా? ఈ 3 విషయాలపై స్పష్టత ఉంటే మీ ఆర్థిక భవిష్యత్తు గురించి మీకు మంచి అవగాహన వస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, 1 కోటి అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ఆర్థిక మైలురాయి. కానీ 1 కోటి ఉండటం మాత్రమే ధనవంతులు అయినట్టు కాదు. ఖరీదైన కారు ఉండటం సంపద కాదు. పెద్ద ఇల్లు ఉండటం మాత్రమే సంపద కాదు. చాలా బంగారం ఉండటం మాత్రమే సంపద కాదు. నిజమైన ఆర్థిక బలం అంటే ఆదాయం కొంతకాలం ఆగిపోయినా కుటుంబాన్ని నడిపించగలగాలి. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి లేకపోవడం, మీ డబ్బు మీకోసం పనిచేసేలా పెట్టుబడులు ఉండటం, ముఖ్యంగా డబ్బు కోసం ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి లేకపోవడం, అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. కాబట్టి 1 కోటిని కేవలం ధనవంతులు కావడానికి లక్ష్యంగా కాకుండా ఆర్థిక భద్రతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా చూడండి. ఇప్పుడు మీకు 1 కోటి నెట్వర్త్ ఉంటే మీరు మొదట ఏం చేస్తారు? ఏ, ఉద్యోగం మానేస్తారా? బి, సొంత వ్యాపారం ప్రారంభిస్తారా? సి, కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతారా? డి, ఇంకా పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుతారా? కింద కామెంట్లో ABCD అని చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి డబ్బు, పొదుపు, పెట్టుబడులు, సంపద గురించి సులభంగా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.